యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము. యూదా రాజైన సిద్కియా ఏలుబడి 10వ సంవత్సరమున అనగా నెబుకద్రెజరు ఏలుబడి 18వ సంవత్సరమున యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ కాలమున బబులోను రాజు దండు యెరూషలేమునకు ముట్టడి వేయుచుండగా సిద్కియా యిర్మీయాతో చెప్పినదేమనగా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, ఈ పట్టణమును బబులోను రాజు చేతికి నేను అప్పగించుచున్నాను, అతడు దాన్ని పట్టుకును. యూదా రాజైన సిద్కియా కల్దీల చేతిలో నుండి తప్పించుకునక బబులోను రాజు చేతికి నిశ్చయముగా అప్పగింపబడును. సిద్కియా అతనితో ముఖాముఖిగా మాట్లాడును, కన్నులారా అతనిని చూచును. అతడు సిద్కియాను బబులోనునకు కనుపోవును. నేను అతని దర్శించే వరకు అతడక్కడనే యుండును. ఇదే యెహోవా వాక్కు. మీరు కల్దీలతో యుద్ధము చేసినను మీరు చేయమునందరు అను మాటలు నీవేళ ప్రకటించుచున్నావని యిర్మీయాతో చెప్పి అతనిని చెరలో వేయించియుండెను. కాగా ప్రవక్త అయిన యిర్మీయా యూదా రాజు మందిరంలోనున్న చెరసాల ప్రాకారములో ఉంచబడియుండెను. అంతటా యిర్మీయా ఇట్లనెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీ తండ్రి తోడబుట్టిన షల్లూము కుమారుడగు హనామేలు నీ యొద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూమిని కొనుటకు విమోచకుని ధర్మము నీదే, దాని కొనుక్కునుమని చెప్పును. కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనామేలు యెహోవా మాట చొప్పున చెరసాల ప్రాకారములోనున్న నా యొద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము, దానికి వారసుడవు నీవే, దాని విమోచనము నీ వలననే జరగవలెను, దాని కొనుక్కునుమని నాతో అనగా, అది యెహోవా వాక్కు అని నేను తెలుసుకుని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనామేలు పొలమును కొని 17 తులముల వెండి తూచి అతనికిచ్చితిని. నేను క్రయపత్రము వ్రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసుతో ఆ వెండి తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును వాడంబడికను, ముద్ర లేని విడుదల కైకోలును వాడంబడికను తీసుకుంటుని. అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనామేలు ఎదుటను, ఆ క్రయపత్రంలో చేవ్రాలు చేసిన సాక్షుల ఎదుటను, చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాసేయ కుమారుడగు నెరియా కుమారుడైన బారూకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కన్నుల ఎదుట బారూకునకు ఈలాగు ఆజ్ఞాపించితిని, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్ర లేని క్రయపత్రమును నీవు తీసుకుని అవి బహుదినములుండునట్లు మంటికుండలో వాటిని దాచిపెట్టము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబడను. నెరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేనప్పగించిన తర్వాత యెహోవాకు ఈలాగున ప్రార్థన చేసితిని, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. నీవు వేవేల మందికి కృపచూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టియు వారి క్రియాఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుష్యుల మధ్యను సూచక క్రియలకు మహత్కార్యములను చేయుచు నేటివలే నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి
చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించు ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చితనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితివి. వారు ప్రవేశించి దాని స్వతంత్రించుకునిరి, కానీ నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరించకపోయిరి. వారు చేయవలెనని నీవు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతియు వారి మీదికి రప్పించియున్నావు. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకునుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చిన మాట సంభవించెను, నీవే దాని చూచుచున్నావు కదా. యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కుని సాక్షులను పిలుచుకునుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైనా నుండునా? కావున యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇదిగో నేను ఈ పట్టణమును కల్దీయుల చేతికిని బబులోను రాజైన నెబుకద్రేజరు చేతికిని అప్పగింపబోచున్నాను. అతడు దాన్ని పట్టుకొనగా ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద చెనులు బయలునకు ధూపార్పణ చేసి అన్యదేవతలకు ప్రాణార్పణలను అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలనన్నింటినీ కాల్చివేసెదను. ఏలయనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము మొదలుకుని నా ఎదుట చెడుతనమే చేచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియ వలన వారు నాకు కోపము పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. నా కోపము రేపుటకు ఇశ్రాయేలు వారును యూదా వారును వారి రాజులను వారి ప్రధానులను వారి యాజకులను వారి ప్రవక్తలను యూదా జనులను యెరూషలేము నివాసులను చూపిన దుష్ప్రవర్తన అంతటిని బట్టి నా ఎదుట నుండి వారి దుష్ప్రవర్తనను నేను నివారణ చేయనుద్దేశించినట్లు వారు ఈ పట్టణమును కట్టిన దినము మొదలుకుని ఇదివరకును అది నాకు కోపము పుట్టించు వరకు కారణమాయను. నేను పెందలకాడ లేచి వారికి బోధించినను, వారు నా బోధను అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదా వారు పాపములో పడి ఎవరైనా నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నాకెన్నడూ తోచలేదు. కావున ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు, అది ఖడ్గము చేతను క్షమము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరు ఈ పట్టణమును గూర్చి చెప్పుచున్నారు కదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేసేదను. వారు నాకు ప్రజలయ్యిందురు, నేను వారికి దేవుడనయ్యిందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుంటున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారిని గూర్చి చెప్పిన మేలంతటిని వారి మీదికి రప్పింపబోచున్నాను. ఇది పాడైపోయెను.
దానిలో నరులు లేరు, పశువులు లేవు. ఇది కల్దీల చేతికి ఇయ్యబడి ఉన్నదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును. నేను వారిలో చెదరిపోయిన వారిని రప్పింపబోవచ్చున్నాను గనుక బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంతములలోను, యూదా పట్టణములలోను, మన్యములోని పట్టణములలోను, దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు, క్రయపత్రములు వ్రాయించుకుందరు, ముద్ర వేయుదురు, సాక్షులను పెట్టుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్.